న్యూస్ కి స్వాగతం. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాలలో చర్చగా మారింది. సాయి కృష్ణ తల్లి ఆవేదన, ఆమె పెడుతున్న కన్నీరు సామాన్యులను సైతం ఆలోచింపజేసింది. నా కొడుకుని చూపించండి అంటూ, నా కొడుకు సజీవంగా ఉన్నాడా, నిర్జీవంగా ఉన్నాడా, నా కొడుకుని ఏం చేశారు, నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అంటూ తల్లి ఆవేదన తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేసింది. కూటమి ప్రభుత్వం స్పందించడంతో సిఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేసింది. తదుపరి వివిధ సెక్షన్లతో కేసులను నమోదు చేశారు. సాయి కృష్ణ వ్యవహారంలో కుటుంబ సభ్యుల స్పందన ఏంటి, 2 రాష్ట్రాలలో యువకుల స్పందన ఏంటి, కార్మిక కర్షకుల స్పందన ఏంటి, విశ్లేషకులు రాజకీయ మేధావుల స్పందన ఏంటి? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్త వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం, సాయి కృష్ణ తల్లి కన్నీటి ఆవేదన ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం, సాయి కృష్ణ బంధువులు మాట్లాడుతున్న విధానం ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం, సాయి కృష్ణను ఏం చేశారు అనేది ఇవాళ ప్రతి ఒక్కరి నుండి వస్తున్న ప్రశ్న. సాయి కృష్ణను సిఐ నాగరాజు ఏం చేశాడు, సాయి కృష్ణ సజీవంగా ఉన్నాడా, లేడు నిర్జీవంగా ఉన్నాడా, సాయి కృష్ణను ఏం చేశారు, సాయి కృష్ణను మృతదేహంగా ఉన్నాడా, లేదు ఖననం చేశారా, ఖననం చేస్తే బూడిద ఏం చేశారు, మాకు బూడిదైనా అప్పగించండి, మేము కర్మకాండలు చేసుకోవడానికి మాకు అవకాశమైనా ఇవ్వండి అనే విధంగా సాయి కృష్ణ తల్లి ఆవేదన ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి మానవుడికి భాష హక్కు కల్పించింది, స్వేచ్ఛ హక్కు కల్పించింది, మాట్లాడే హక్కు కల్పించింది, జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగం మనది. స్వతంత్ర భారతంలో మనిషికి స్వేచ్ఛ ఉండే విధంగా కసబ్ లాంటి వ్యక్తికి కూడా, కసబ్ లాంటి కసాయి వాడికి కూడా భారతదేశంలో న్యాయం నిర్ధారణ జరిగిన తర్వాతనే, శిక్ష నిర్ధారణ జరిగిన తర్వాతనే శిక్షను వేసినటువంటి భారతదేశం మనది. ధర్మం, చట్టం, ధర్మం, న్యాయం అనేది ప్రతి ఒక్కరికి సమానమే అనే విధంగా ఒక నేరస్తుడు కూడా హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగం కలిగినటువంటి దేశం మనది, గర్వించదగ్గ దేశం మనది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఒక భారతదేశంగా, రాజ్యాంగ స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగిన దేశంగా ఇవాళ పరిగణిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ప్రతి ఒక్క ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని చూసి గర్వపడుతున్న నేపథ్యం. రాజ్యాంగం ఆ విధంగా ప్రజలకు స్వేచ్ఛ హక్కు కల్పించిన నేపథ్యం. ఇవాళ ఈ స్వేచ్ఛ స్వాతంత్రం సామాన్య మానవుడికి భారతదేశంలో ఉందా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. వ్యవస్థలు మనిషిని, రైతుని ఏ విధంగా హింసిస్తున్నాయి, కార్మికుడిని ఏ విధంగా హింసిస్తున్నాయి, విద్యార్థిని ఏ విధంగా హింసిస్తున్నాయి, రైతు వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా తాండవం చేస్తుంది, వ్యవస్థలు మనిషిని ఏ విధంగా క్రూరంగా హింసిస్తున్నాయి, వ్యవస్థలు అనుకుంటే సామాన్యుడు సైతం ఈ విధంగా సాయి కృష్ణ లాగా ఈ విధంగా ఏదైనా మాయం చేయవచ్చా, అసలు మనిషిని కనపడకుండా చేయవచ్చా, మనిషి ఆకారం అనేది లేకుండా చేయవచ్చా, మనిషి బూడిదను కూడా కనీసం కనిపించకుండా చేయవచ్చా, వ్యవస్థలు ఈ విధంగా రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు రక్షణ కల్పించకపోగా, రక్షణను ఇవ్వాల్సిన వ్యవస్థలు రక్షణ కల్పించకపోగా ఇవాళ చేస్తున్న పరిస్థితి ఏమిటి? స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఇవాళ సామాన్యుడికి ఉందా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారే నేపథ్యం. ఇవాళ సోషల్ మీడియా ద్వారా బయటపడిన ఈ సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. సోషల్ మీడియా యుగంలో ఇవాళ ఏ విషయాన్నైనా క్షణాల మీద బయటికి వస్తున్న నేపథ్యంలో ఏ విషయాన్నైనా దాయగలం అనుకోవడం పిచ్చితనం కాదా అనేది ఇవాళ ప్రశ్న. ఏ విషయమైనా మేము చేసిందే న్యాయం, మేము చేసిందే ధర్మం అనే విధంగా ప్రవర్తించే ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, సమాజం గమనించుదా, విద్యార్థి లోకం గమనించుదా, యువత గమనించుదా, సమాజం మొత్తం ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్న ఈ ప్రతి ఒక్క విషయంపై స్పందించే రోజు రాకుండా ఉంటుందా? ఇవాళ జెన్జీ ఉద్యమం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో, యువత ప్రశ్నించే తత్వంతో ప్రశ్నించుతున్న నేపథ్యంలో, ప్రశ్నించడం మొదలుపెట్టిన నేపథ్యంలో, ఇటువంటి నిరంకుశమైన కాండలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ యువత ప్రశ్నించే పరిస్థితి ఉండదా? వ్యవస్థలను ఆసరాగా తీసుకొని మేము వ్యవస్థల్లో పనిచేస్తున్నాం, మేము ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకోవటం
సాధ్యపడే విషయమేనా అనే విధంగా ఇవాళ గ్రామ స్థాయి నుంచి కూడా యువకులు సామాన్యులు కార్మిక కర్షకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నుండి వినపడుతున్న ప్రశ్నలు ఇవి అనేక రకమైన ప్రశ్నలు ఇవాళ వినపడుతున్న నేపథ్యం. ఇవాళ మీడియా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. మీడియాను కూడా యువత ఇవాళ పక్కన పెడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. మీడియా అసత్యాలను చెప్తుంది అనే విధంగా, మీడియా సత్యాలను వక్రీకరిస్తుంది అనే విధంగా, మీడియాపై గతంలో ఉన్న ఒక గౌరవం అనేది ఇవాళ యువతలో లేకపోవడం అనేది ఇవాళ బాధాకరమైన విషయం. ప్రతి ఒక్క యువతలో కూడా యువకుల్లో మీడియా అంటేనే ఇది వక్ర భాష్యాలు చెప్పే విధంగా వీళ్ళు ఉన్నారే తప్ప న్యాయాన్ని చెప్పే విధంగా లేరు అనే విధంగా ఇవాళ యువత అసహించుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇవాళ మీడియా ఆ విధంగా తయారైంది అనే విధంగా యువత కనపడుతున్న నేపథ్యం. యువత ఆ విధంగానే పోస్టులు పెడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. సాయి కృష్ణ ఉదంతం వచ్చే వరకు ఇవాళ యువత నుండి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. విద్యార్థుల నుండి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. న్యాయవాదుల నుంచి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. విశ్లేషకుల నుండి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. నేర చరిత్ర కలిగిన వాడైతే, రౌడీ షీటర్ అయితే చంపేసే అవకాశం, చంపేసేంత చట్టాలు చంపేసేంత అవకాశం ఈ వ్యవస్థకు ఉందా? చంపేసే విధంగా రాజ్యాంగం వీరికి హక్కులు కల్పించిందా అనే విధంగా ఇవాళ ప్రశ్నలు కనిపిస్తున్న నేపథ్యం. ఇవాళ చట్టసభల్లో ఎటువంటి నేరారోపణలు లేనటువంటి వ్యక్తులు, ఎటువంటి కేసులు లేనటువంటి వ్యక్తులు చట్టసభల్లో ఉన్నారా అనే విధంగా ఇవాళ ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యం. మంత్రులుగా చేసిన వారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వారు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీరిపై కేసులు ఎన్ని ఉన్నాయి? కేసులు ఉన్న ప్రతి ఒక్కరిని ఈ విధంగా చేస్తారా? సామాన్యుడికి చేసిన విధంగా మరి వీరిని కూడా చేస్తారా అనే విధంగా అవినీతితో ప్రజలను హింసించి, రైతులను హింసించి, కార్మికులను హింసించి, విద్యార్థులను హింసించి కూడగట్టిన కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి సంపాదించిన రూపాయిను అవినీతితో లాక్కొని గుట్టలుగా డబ్బులు పీల్చుకున్న వారిని ఈ వ్యవస్థలు ఏం చేస్తాయి అనే విధంగా ఇవాళ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనోవేదనతో ఇవాళ ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్క యువకుడు కూడా, ప్రతి ఒక్క కర్షకుడు కూడా ఈ విషయానికి వచ్చే వరకు సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయము తెలుసుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ సోషల్ మీడియా యుగం నడుస్తున్న నేపథ్యంలో మీడియా ఎన్ని వక్ర భాష్యాలు చెప్పినా, మీడియా ఎన్నింటిని దాచేసినా ఇవాళ సోషల్ మీడియా బయటికి తీసుకువస్తున్న ప్రతి సత్యాన్ని ప్రజలు తెలుసుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ సాయి కృష్ణ విషయానికి వచ్చే వరకు ఆ తల్లి పడుతున్న ఆవేదన, ఆ తల్లి పడుతున్న కన్నీటి రోదనను ఇవాళ గమనించే పరిస్థితి ఉందా? ఆ తల్లికి న్యాయం జరుగుతుందా? అసలు సాయి కృష్ణ ఉన్నాడా? సాయి కృష్ణ సజీవంగా ఉన్నట్ట, నిర్జీవంగా ఉన్నట్ట, లేదా బూడిద అయినాడా? బూడిద ఏమైంది అనే విధంగా ఇవాళ చర్చలు కొనసాగుతున్న నేపథ్యం. మాకు తెలియదు, మేము తీసుకురాలేదు అనే విధంగా వీరు చెప్తున్న, ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఇవాళ అతనిని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సస్పెండ్ చేసిన పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. అతనిపై కేసులు కూడా కట్టిన నేపథ్యం. ఇవాళ కేసులు కట్టవలసిన అవసరం ఏమిటి? ఇతను ఉత్తముడే అయినప్పుడు, ఇతడు సత్శీలుడే అయినప్పుడు, ఇటువంటి ఏ పాపం పుణ్యం తెలియనప్పుడు సాయి కృష్ణ అనే వ్యక్తి విషయాన్ని ఇతనికి ఏమీ తెలియనప్పుడు ఇతనిపై కేసులు కట్టాల్సిన అవసరం ఏముంది? ఇతనికి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏ విధమైన విషయాలు బయటకు వచ్చినాయి, ఏ విధమైన విషయాలు బయటికి తెలిసినాయి, ఇతను ఎంతవరకు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనే విధంగా తెలిసిన నేపథ్యంలోనే ఈ కేసులు కట్టారా, ఇతన్ని సస్పెండ్ చేశారా అనే విధంగా ఇవాళ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. సాయి కృష్ణ విషయానికి వచ్చే వరకు సాయి కృష్ణ విషయంలోనే కాకుండా రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరూ విషయంలో కూడా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? వ్యవస్థలు సామాన్యుడి కోసం పనిచేస్తున్నాయా, లేదు వ్యాపారస్తుల కోసం పనిచేస్తున్నాయా, రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నాయా, ధనికుల కోసం పనిచేస్తున్నాయా, ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. రాష్ట్రంలోని ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గర నుంచి కట్టే ప్రతి రూపాయితోనే జీతాలు తీసుకుంటున్నటువంటి ఈ ప్రతి ఒక్కరు కూడా వ్యవస్థల్లో పనిచేస్తున్నారు.
పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్యుల పక్షాన ఎంతవరకు పనిచేస్తున్నారు, సామాన్యులకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. ఇవాళ యువత నుండి ఇదే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జన్జీ ఉద్యమం అనేది ఇవాళ కొనసాగుతున్న నేపథ్యం. జన్జీ ఉద్యమంలో ఇవాళ ప్రతి ఒక్క యువత కూడా ఏ వ్యవస్థలో లోపం జరుగుతుంది, ఏ వ్యవస్థలో అవినీతి జరుగుతుంది, ఏ వ్యవస్థ ప్రజలను హింసిస్తుంది, ఏ వ్యవస్థ చట్టాలను వక్రదారి పట్టిస్తుంది, ఏ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుంది, ఏ నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఏ మంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడు, ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుంది, పాలనా పక్షం ఏ విధంగా పనిచేస్తుంది అనే విధంగా ఇవాళ యువత గ్రామ స్థాయి నుండి కూడా తెలుసుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. గ్రామ స్థాయి నుండి కూడా సోషల్ మీడియా ద్వారా వారి స్పందనను తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ వ్యవస్థలు ఇదే విధంగా ఏది రాజ్యాంగ కల్పించినటువంటి హక్కులు, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛని, రాజ్యాంగం కల్పించినటువంటి బ్రతికే హక్కును కూడా కాల రాసి వీళ్ళు రాజ్యాంగమే మాది, న్యాయమే మాది, చట్టమే మాది అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఇవాళ నా కొడుకు జరిగినటువంటి ఈ ఘటన, నా కొడుకు ముద్దాయే కావచ్చు, నా కొడుకు రౌడీ షీటరే కావచ్చు, కానీ నా కొడుకును నాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. నా కొడుకుని న్యాయపరంగా చట్టపరంగా శిక్షించండి, కానీ నా కొడుకుని నాకు ఇవ్వండి. నా కొడుకు శవంగా ఉన్నాడా, లేదు బ్రతికి ఉన్నాడా, అసలు బ్రతికి లేదు బూడిద చేశారా, బూడిద చేస్తే ఆ బూడిదను కూడా నాకు ఇవ్వండి, నేను కర్ణం చేసుకుంటా అంటూ ఆ తల్లి పడుతున్న ఆవేదన, ఆ తల్లి పెడుతున్న కన్నీరుని ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధమైన పరిస్థితి వ్యవస్థల్లో ఈ విధమైన క్రూరమైన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. రక్షించవలసిన వాడే కనీసం మానవత్వం లేకుండా, మనిషిత్వం లేకుండా, ఒక మనిషిగా ఉన్నాం మనం, ఒక ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నాం మనం, సమాజానికి హితం చేయాలి తప్ప వారిని హింసించకూడదు, వారిని సమాజానికి మనం చెడు చేయకూడదు అనే ఆలోచన అనేది లేని విధంగా ఇవాళ వ్యవస్థల్లో కొంతమంది పనిచేస్తున్న తీరు, ఈ కొంతమంది వ్యక్తుల ద్వారా మంచివారికి కూడా చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో, మంచివారు ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, అతను క్రిమినల్, సాయి కృష్ణ క్రిమినల్ అనేటటువంటి ఈ వ్యక్తి, ఇతను చేసింది న్యాయమేనా, ఇతను చేసింది క్రిమినల్ పని కాదా, ఇతను చేసింది ఎంతవరకు న్యాయం అనే విధంగా ఇవాళ యువత ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సామాన్యుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. విశ్లేషకుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి నుండి కూడా ఇదే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రతి ఒక్క వార్తలో కూడా వారు కామెంట్స్ ఆ విధంగా పెడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలు ఏ విధంగా ఈ తల్లికి న్యాయం చేస్తాయి, ఏ విధంగా ఈ తల్లికి న్యాయం జరుగుతుంది, ఈ తల్లి కోరుకున్న విధంగా ఆ తల్లికి బూడిద ఇస్తారా, లేదు సాయికృష్ణను సజీవంగా ఇస్తారా, సాయికృష్ణను నిర్జీవంగా ఇస్తారా, అసలు ఏం జరగబోతుంది? రేపు ఈ కేసు పెట్టడం ద్వారా, సిఐ నాగరాజు మీద క్రిమినల్ కేసులు కట్టడం ద్వారా, సస్పెండ్ చేయడం ద్వారా రేపు జరగబోయే పరిణామాలు ఏంటి, రేపు ఈ తల్లికి ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది ఇవాళ అనేక రకాలుగా మళ్ళీ చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఈ తల్లికి ఎటువంటి న్యాయం జరుగుతుంది, ఈ తల్లి కోరుకున్న విధంగా జరుగుతుందా, ఈ తల్లికి బూడిదైనా ఇస్తారా, లేదు సజీవంగా ఇస్తారా, లేదు శవంగా ఇస్తారా, అసలేం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. రేపు భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఇది ఏ విధంగా మార్పు చెందుతుంది అనేది చూడవలసిన విషయం. నమస్తే.